భూ సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి 2025 ROR చట్టం తీసుకొచ్చిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చెప్పారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో గురువారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గతంలో తీసుకువచ్చిన ధరణి వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టం తీసుకువచ్చిందని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, రైతులకు ఇబ్బంది కలగకుండా భూ సమస్యల పరిష్కారం చేయొచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ సుహాసిని రెడ్డి, తూప్రాన్ ఆర్టీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, వ్యవసాయ కౌడుపల్లి డివిజన్ ఏడీఏ పుణ్యవతి, వెల్దుర్తి అధికారి ఝాన్సీ పాల్గొన్నారు. పట్టా మార్పిడి జరిగితే ఆ పట్టా ఏ విధంగా జరిగింది, ఎవరి చేత జరపబడింది, సో ఎప్పుడు జరపబడ్డది, ఎక్కడ జరగబడ్డది, ఏ విధంగా జరపబడ్డది కూడా ఆ డీటెయిల్స్ మొత్తం కూడా దాంట్లో రాయడం జరుగుతుంది. అంటే ఫలానా ఎల్లయ్య పేరు మీద నుంచి మల్లయ్య పేరు మీదకి ఆ మ్యూటేషన్ విరాసత్ పట్టా ద్వారా జరగబడ్డదా, లేకపోతే ఓఆర్సీ సర్టిఫికేట్ ద్వారా జరగబడ్డదా, ఆర్టీఓ ప్రొసీడింగ్ ద్వారా జరగబడ్డదా, ఎంఆర్ఓ ప్రొసీడింగ్ ద్వారా జరగబడ్డదా, భూభారతి చట్టంలో ఏ సెక్షన్ ద్వారా జరపబడ్డది, ఏ రోజు జరపబడ్డది, ఏ విధంగా జరపబడ్డది, ఏ డాక్యుమెంట్ ద్వారా జరపబడ్డది, ఆ డీటెయిల్స్ మొత్తం కూడా కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా ఆ మ్యూటేషన్ రిజిస్టర్ లా రాయడం. సో దీని ద్వారా తర్వాత ఏమన్నా మనకి ఇబ్బందులు వచ్చినా, ఏమన్నా మనకి భూ సమస్యలు వచ్చినా కానీ ఆ రిజిస్టర్ తీసినట్టయితే పలానా వ్యక్తి నా పేరు మీద పట్టా రావాల్సింది వేరైన పేరు మీద అక్రమంగా వచ్చిందని మనకు కంప్లైంట్ ఇస్తే ఎట్లా వచ్చిందని మనం ఆ రిజిస్టర్ చూస్తేనే మనకి ఈజీగా ఏ ప్రొసీడింగ్ ద్వారా ఏ ఆఫీసర్ ఇచ్చిండు, ఏ రోజు ఇచ్చిండు, ఏ విధంగా ఇచ్చిండు, ఎట్లా ఇచ్చిండు, ఏ రూల్ ప్రకారం ఇచ్చిండు, ఏ డాక్యుమెంట్ ప్రకారం ఇచ్చిండు, అవన్నీ డీటెయిల్స్ కూడా మనకు రావడం వల్ల తర్వాత సమస్యలు ఏం లేకుండా ఏమైనా సమస్య వచ్చినా కానీ ఈజీగా పరిష్కరించే విధంగా కూడా మనము ఆ భూ మార్పుల చేర్పుల రిజిస్టర్ అనే మ్యూటేషన్ రిజిస్టర్లో మనము నమోదు చేయడం జరుగుతుంది. 26 ఎవరు ఉన్నారు, 27 ఎవరు ఉన్నారు, 28లో కూడా పట్టా మార్పిడి చేస్తే ఎట్లా జరిగింది, ఎవరు 28 నుంచి ఎన్నేళ్ల వరకు ఉన్నాడు అంటే ఆ టైటిల్ ఫ్లో అన్నది కూడా మనకు క్లియర్గా ఆ విలేజ్ పానీలలో మనకు తెలవడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డు మొత్తం కూడా ప్రభుత్వ భూముల రిజిస్టర్లో ఏ సర్వే నెంబర్లో ఎంతెంత ప్రభుత్వ భూమి ఏ డిపార్ట్మెంట్ సంబంధించి ఉంది అని కూడా ప్రభుత్వ భూముల రిజిస్టర్లో రికార్డ్ అయి ఉంటుంది. అదేవిధంగా నీటి వనరులకు సంబంధించి శిఖం భూమి కానివ్వండి, రిజర్వాయర్లు కానివ్వండి, అదేవిధంగా ట్యాంకులు కానివ్వండి, ఇరిగేషన్ ట్యాంకులు కానివ్వండి, సో వీటన్నిటికీ సంబంధించిన రికార్డు మొత్తం కూడా నీటి వనరుల రిజిస్టర్లో రికార్డు చేసి ఉండబడుతుంది. ఈ ధరణి రాకన్న ముందు మరి ప్రజలందరూ కూడా నిరంతరం వారికి ఉన్న 1 ఎకరమో 2 ఎకరాల్లో ఒక గుట్టను నిరంతరం అందరూ శ్రమిస్తూ వారి కుటుంబాలను పోషించుకోవడానికి మరి కాయ కష్టం చేస్తూ జీవించేవారు. ఏదైతే ఈ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రైతు కంటి మీద కుదుపు లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఒక వ్యక్తికి కొంత భూమి కలిగి ఉండడం అనేది కొంత గౌరవాన్ని, భవిష్యత్తు గురించి కొంత నమ్మకాన్ని, వారి కుటుంబానికి రక్షణను ఇస్తుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మరి మన దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఆ కాలంలో మరి ఒక్కొక్క వ్యక్తి వేలాది ఎకరాలను కలిగి ఉండి జమీందారీ వ్యవస్థ ఉన్న నాటి నుండి కూడా మరి భూమి ఒక దగ్గర మరి ఒక వ్యక్తి చేతుల్లో ఉండడం కరెక్ట్ కాదని మరి భూ సంస్కరణలు తీసుకురావడం జరిగింది.